महागणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। ओम नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 82వ రోజు శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము ద్వితీయ ఆశ్వాసము రెండవ ఆశ్వాసము రెండవ పద్యం. ఈ పద్యములో ఈ కథ ప్రారంభం అవుతోంది సుమ. ఈ కథ ధూర్జటి వారు ధూర్జటికి చెప్తున్నారు. ధూర్జటి అంటే శివుడు. అయితే ఇందులో 2 పద్యాలు ఇవాళ చెప్తాం, కానీ ఇందులో కొన్ని రహస్యాలు ఉన్నాయి. అవి మాత్రం రేపటికి చెప్తాం. ఇక్కడ ఆ రహస్యాలు చెప్పాము, 1 పద్యం కూడా కాదు ఇవాళ. ఈ 2 పద్యాలని స్థాళీపులాక న్యాయంగా కొంచెం తెలుసుకుని వాళ్ళ రేపు దాన్ని కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపు కొత్త పద్యాలతో పాటు మహాదేవ్ 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 చెప్పు. బ్రహ్మకు సరస్వతి యందు కుమారులు బ్రహ్మకు సరస్వతి యందు కుమారులు ఉద్భవిల్లుట. ఇది ఈ ఘట్టం తెలుసునండి. చెప్పండి. మూడవది వచ్చండి. తదనంతరంబ ఒక నంబరు ఇలా జరుగుతోంది. ఇది మనం ఒక రోజు ఏం జరిగిందంటే అని ఈయన చెప్తున్నారు. ఎవరు? అక్కడ నృసింహ యాదవుడికి సాక్షాత్ కాళహస్తీశ్వరుడి చెప్తున్నారు అని దూర్జడికి చెప్పండి. అఖిల విద్యా రహస్యముల శంక తీర్ప. అది అఖిల. ఇంకొక చిన్న మాట అంటే ఈయన కోరిక ఉండొచ్చు, కానీ అది ఆచరణలో వచ్చినప్పుడు కష్టం. నిన్న మా ప్రియ శిష్యురాలు ఎవరు, మా బ్రహ్మరంధ్రం ఒక స్టేటస్ లో పెట్టుకుంది. ఏమిటంటే గంగా నది పొంగిపో. గంగా నదిని చూసేటప్పటికీ మనసు ఆగట్లేదు. నిన్న రాత్రి నుంచి మనసు చాలా కలవరపడిపోతుంది. కాబట్టి నేను ఏ క్షణానైనా కాశీ వెళ్ళిపోవచ్చు. కనీసం ఒక 3-4 రోజులు. కాబట్టి ఆ 3-4 రోజులు ఉంటారు. అయితే రేపు సోమవారం వరకు మాత్రం వెళ్ళను. ఇవాళ బుధవారం కాబట్టి సోమవారం వరకు. ఎందుకంటే సోమవారం మా నాన్నగారికి కాదు. సోమవారం తర్వాత ఏ క్షణమైనా నేను కాశీ వెళ్ళవచ్చు. ఎందుకంటే ఇవాళ బుధవారం మరి అంత 4 రోజులు మొత్తం దిగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలో దసరాలు ప్రారంభమయ్యే లోపల ఒకసారి వెళ్ళి గంగా నదిలో 3 రోజులు వరుసగా స్నానం చేసి గంగవెర్లు పరవళ్ళు దొక్కుతున్నటువంటి ఆ గంగా నదిని కళ్ళారా చూసి అందులో అవగాహన అంటే స్నానం చేసి వద్దామని నిన్నటి నుంచి కలబరపడుతుంది. మనసు ఇట్లా మన్మధుడు అంటే మధించిపోతుంది. అయితే ఎలా హౌ అదే ఆలోచిస్తున్నాను. వెళ్ళేది ఉంటే మాత్రం మీకు ముందర చెప్తాను. కానీ వెళ్ళటం నా మనసు ఇంత కలవరపడిపోతుందంటే వెళ్ళడం ఖాయమే, ఆల్మోస్ట్ ఖాయం. కానీ ఓన్లీ మీన్స్ ట్రాన్స్పోర్ట్ గురించి చూస్తాను. ఎందుకంటే నేను పేదవాడిని, నేను ఫ్లైట్లో వెళ్ళలేదు. ఏమో మా బ్రహ్మానందం లాంటిది టికెట్లు తీసిస్తే
ఆ విశ్వేశ్వరుడు ఆవిడ మనసులో కదిలి నాకు బ్రహ్మానంద టికెట్లు తీసిచ్చాను. అఖిల విద్యా రహస్యముల శంకలు తీర్ప. అది అఖిల విద్యా రహస్యములు శంకలు తీర్ప. ఇక్కడ దీని మీద ఓరి నాయన అనేక చర్చ ఉందండి. అఖిల విద్యా రహస్యముల శంకలు తీర్ప. అసలు ఈ రహస్యం అనే మాట ఉంది. ఇప్పుడు విద్యలు సత్యలోకంలో విద్య అంటే వేదములే అని చెప్పచ్చు. మంత్రాలు, మంత్రములు అవి ఆకృతి దాల్చి ఉంటాయి సత్యలోకంలో. గణేష మంత్రం అలాగో గణపతి మీకు తెలుసు కదా. ఈ మంత్రములన్నీ ఆకృతి దాల్చి ఉంటాయి. బల, అతి బల అన్ని ఒకటి కాదు. అస్త్రాలు కూడా బ్రహ్మాస్త్రం, వాయువ్యాస్త్రం అన్ని. అలాగే వేదములు కూడా ఒక ఆకృతి దాల్చి ఉంటాయి. ఆ విద్యా రహస్యముల యొక్క శంకలు అంటే ఎక్కడన్నా ఒక్కొక్కసారి మనకేం జరుగుతుందంటే కొన్ని కాంట్రడిక్ట్ గా అన్నట్టు అనిపిస్తుంది. ఆ శంకలు తీర్చారు. ఈ శంకలు తీర్చింది ఎవరు అనే దాని మీద పెద్ద చర్చ ఉంది అక్కడ. అది బ్రహ్మలోకం. బ్రహ్మదేవుడు తీర్చాడా? విద్యా రహస్యములు శంకలు తీర్చాయా? విద్యా రహస్యాలు శంకలు తీర్చాయనుకోండి, అక్కడ బ్రహ్మదేవుడు ఎందుకు? అది కాకుండా విద్యకి అదే రహస్యం కదా, దానికి శంక ఎందుకు ఉంటుంది? విద్యా రహస్యముల యొక్క శంకల విద్యా రహస్యములు చదువుతుండగా వచ్చిన వాళ్ళ యొక్క శంకల. కాబట్టి దీన్ని కర్తృత్వం ఎవరి మీద అంటే ఖచ్చితంగా బ్రహ్మదేవుడి మీదే అని చెప్పాలి. నేను కొంచెం రేపు ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తాను. కాబట్టి విద్యా రహస్యముల యొక్క శంకలు అంటే అనుమానాలు, ఇది తీర్పాలి ఎవరు? బ్రహ్మదేవుడు. విద్యలు కాదు. కొంతమంది విద్యలు అన్నారు. విద్యలు ఎలా తీరుపుతాయండి అది? అప్పుడు ఇక బ్రహ్మదేవుడు కర్తృత్వం ఏముంది? ఇప్పుడు టీచర్ క్లాసులో ఉండగా ఒక స్టూడెంట్ వచ్చి పాఠాలు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ టీచర్ ఏం చేయాలి? అదనం తర్వాత సరస నుండెడు మునీశ్వరులు పొగడ. సరస నుండెడు మునీశ్వరుల వల్ల ఆయన సరసన ఆయన దగ్గరలో ఉండేటువంటి మునీశ్వరులు ఆ బ్రహ్మదేవుని స్తుతిస్తున్నారు. బ్రహ్మ జిజ్ఞానం ప్రథమం బలస్తాద్విషీమతసురు జోవేనావహ సబుద్నియావిష్టాద యోనిమతస్థ వివహ అనే వేదమంత్రాలతో కానీ వాళ్ళు పొగుడుతున్నారు. ఈ విద్యా రహస్యంలో ఏవైనా కొన్ని రహస్యం అంటేనే దాన్ని మధించాలి, అంటే అంతర్దృష్టితో చూసేదాన్ని రహస్యము అంటారు. రహస్యం అంటే చెవులో చెప్పేది కాదు, దానికి చెప్పేది. కాబట్టి ఆ రహస్యాన్ని శంకలు తీర్చడానికి అక్కడ ఉన్నటువంటి తీరుస్తూ ఉండగా ఆ చుట్టూ ఉన్న మునీశ్వరులు ఈయన్ని స్తుతిస్తూ ఉండగా స్వస్తిక హస్తులై సమ్ముఖంబున. అది స్వస్తిక హస్తులై సన్ముఖంబున బరాబరిగాగా సర్వ సుపర్వులుండ. అందరూ సుపర్వులు అంటే దేవతలు. ఈ సుపర్వులు అందరూ ఎలా ఉన్నారు? స్వస్తిక హస్తులై అంటే ఇలా పెట్టుకున్నారు చేతులు ఇలా పెట్టుకుని ఉంటే దాన్ని స్వస్తిక హస్తులు కరెక్ట్ గా స్వస్తిక ఆకారంలో ఉండదు. స్వస్తి చూడండి ఎలా ఉంటుంది? ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా ఉంటుంది. ఈ చెయ్యి ఇలా పెట్టినప్పుడు చూడండి ఇలా వచ్చింది, ముందరికి ఇలా వచ్చింది, ఇటు కిందకు వచ్చేసి స్వస్తిక లాగా లేదు. ఇప్పుడు దీన్ని ఇటు కొంచెం ముందరికి తీసుకొచ్చాం, ఇటు ముందరికి వచ్చాం, ఇటు నుంచి ఇటు వచ్చింది, ఇంకో ఇటు వచ్చేసి స్వస్తిక హస్తులై ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా, ఇటువైపు కూడా ఇటు నుంచి వచ్చి ఇలా వస్తుంది. స్వస్తిక హస్తులై ఇలా పెట్టాము. ఇప్పుడు ఇది స్వస్తిక. అది చూడండి, చేతులు ముడుచుకున్నారు అంటానికి చేతులు ఇలా పెట్టుకున్నారు. పైగా ముడుచుకోవడం కూడా అండి కరెక్ట్ గా హృదయానికి దగ్గరగా పెట్టుకోవాలి. అది ఇలా పెట్టకూడదు, అలా అని చెప్పేసి ఇలా పైకి పెట్టకూడదు, కరెక్ట్ గా ఇలా పెట్టాలి.
స్వస్తిక హస్తులై ఏం చేస్తున్నారు? సమ్ముఖమున ఆయనకి ఎదురుకుండా బరాబరి అంటే ఏంటంటే రాజుల దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం బహుపరాక్ జయం అని అంటూ ఉంటారు. మన దేవుడికి కూడా మంగళం పలుకుతూ ఉంటాం. ఆయనకి మంగళం మనం చెప్పాలండి. నమశ్రీ వెంకటేశాయ జ్ఞాన ధోరణే వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ మంగళం. నీకు జయమగు గాక, ఆయనకి జయమగు గాక నువ్వు దీవించడం ఏంటి అనుకోవటం అంటే అదేంటంటే పరాకు పలకడం అంటారు. దీన్ని పరాకు పలకడం. దీనికి 2 రకాలుగా ఉన్నాయి. ఏంటంటే ఒకటి గౌరవపరం, రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అనేక పనులు ఉంటాయి. ఈ పరాకు చెప్పడం అంటే ఏంటంటే మన పని గుర్తు చేయడం. అయ్యా నమస్కారం, మీరు మరి విన్నారో లేదో, మా ఇంటికి వచ్చి మీరు మమ్మల్నే స్తుతిస్తున్నారే అంటాడు. అనగానే పక్కనున్న అతను అంటాడు, అన్నయ్య మీరు వరదేవుడు, అక్కడ ఏదో వరమిచ్చుంటారు, ఆ వరమునకు స్వస్తి పలకకుండా పరాకు పలకడానికి వచ్చినట్టున్నారు. అంటే ఇది ఒక సినిమాలో డైలాగ్. మరి మీరు ఆ సినిమా చూశారో లేదో నాకు తెలియదు కానీ, కాబట్టి మీరు ఆ పరాకు పలకడానికి వచ్చారు అన్నయ్య. శ్రీకృష్ణ వారు వరం ఇచ్చినప్పుడే చెప్పాలి, మళ్ళీ దాన్ని పరాకు పలకాల. కాబట్టి అలాగే పరాకు పలుకుతారు వాళ్ళు. పరాకు పలకడం అంటే బహుపరాకు చెప్తూనే, అయ్యా మీరు 4 రోజుల క్రితం మాకు కొంచెం ఇక్కడ చెప్తాను చేస్తాను అంటే వాళ్ళకి గుర్తు చేయడం కూడా ఉంటుంది అందులో. వాళ్ళకి స్తుతి చేయడమే కాకుండా అందులో వాళ్ళకి గుర్తు చేయడం కూడా ఉంటుంది ఆ పరాకు పలకడం. మీరు చాలా మంది చోట్ల ఇప్పుడు మనకు రామచరితమానసులో కూడా చూడండి, వంది మాగదులు సూతులు పొగుడుతుంటారు. అది కేవలం నువ్వు గొప్పవాడివి, నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు ఇంద్రుడివి, నువ్వు అది కామఉండదు. అందులో ఏమిటంటే వాళ్ళ గత రాజులైనా మీ రాజులు ఎటువంటి వాళ్ళు తెలుసా, మీ రఘువంశ మహారాజు ఎటువంటి వాడు తెలుసా, మీ దిలీపుడు ఎటువంటి వాడు తెలుసా, మీ వంశకు పూర్వం హరిశ్చంద్రుడు ఎటువంటి వాడు తెలుసా. ఒకనొక సందర్భంలో రఘువంశ మహారాజు చూడండి, రామచంద్రుడిని తిట్టాడు ఒక కవి. రఘువంశ మహారాజు దగ్గరికి ఒక బ్రాహ్మడు వచ్చాడు, నమస్కారం పెట్టాడు. ఏమిటది, ఏం కావాలి? నేను యజ్ఞం చేస్తున్నాను, అందుకోసం నీ భార్య నాకు కావాలి, తీసుకోండి. పంపించాడు. ఏమయ్యా యజ్ఞం చేస్తున్నా అంటే బ్రాహ్మడి తన భార్యను పంపించాడు నీ వంశంలో ఒకడు. నువ్వేం చేసావు? నీ భార్యను తీసుకుని వెళ్ళిపోతే ఒక బ్రాహ్మణి వాడిని చంపేశావు. అందుకే నీ వంశానికి రఘువంశం అని పేరుంది, కానీ రామవంశం రాలేదయ్యా. నీ వంశంలో నీకంటే రఘువే గొప్పవాడు అంటాడు ఒక కవి వ్యంగ్యంగా. అక్కడ అయితే ఆయన తీసుకెళ్లిన పర్పస్ వేరు, కానీ తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఇలాగే చెప్పు, నీ భార్య నా భార్యగా రావాలన్నా వచ్చేసి ఇచ్చేసి. ఇప్పుడు అందుకే మనం వాళ్ళు అవే చేశారు, కానీ ఇప్పుడు నువ్వు చేయకూడదు ఇటువంటి. ఆయన పంపించాడు రఘువులో. ఆ కులంలో అటువంటి వాళ్ళు ఉన్నారండి. మరి హరిశ్చంద్రుడు ఎటువంటి వాడిని అన్న మాట కోసం మొత్తం వదిలిపెట్టేశాడు. ఈ దిలీపుడు ఎటువంటి వాడు, ఒక్క ఆవు ప్రాణం రక్షించడం కోసం తన ప్రాణాన్ని చేయడానికి సిద్ధపడిపోయాడు. ఏం పిచ్చివాడివయ్యా నువ్వు, ఒక్క ఆవు కోసం నీ ప్రాణాన్ని ఇస్తానంటావేంటయ్యా? నేను దీన్ని రక్షిస్తానని, నేను బతికుండగా దానికి ఆపద కలదు, కాబట్టి నీకు ఆహారం కదా నన్ను తీసేసుకో. దిలీప్ రఘువంశ చరిత్ర, రఘువంశం అని రాశారు కాళిదాసు, ఎప్పుడన్నా చదవండి. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు, ఆ వంశమున్న ఒక్కొక్కడు అని. కాబట్టి ఎందుకు అటువంటి చరిత్ర, కాబట్టి సాక్షాత్ నారాయణుడు అక్కడికి వచ్చాడండి. కాబట్టి పరాకు పలకడం అంటే ఏమిటంటే వాళ్ళని స్తుతిస్తూ బహుపరాక్ అంటే గత వాళ్ళ చరిత్రలు చెప్తారు. అలాగే వీళ్ళ కర్తవ్యాన్ని కూడా చెప్తారు. నాయన ధర్మరక్షణ పరిరక్ష దీక్ష బహుపరాక్ అంటే ధర్మరక్షణ నువ్వు చెయ్యాలి,
న్యాయ పరిరక్షణాధీక్ష బహుపరాగ్ బహుపరాగ్. ఈ బహుపరాగ్ చెప్తున్నాడు, నువ్వు న్యాయాన్ని రక్షించాలి అని హెచ్చరిక ఉంటుంది అందులో. లేకపోతే మాటి మాటికే బంది మాగదులు చెరబంది మాగదులు ఎప్పుడు అవే పొగడతా, నువ్వు గొప్పవాడివి నువ్వు గొప్పవాడివి నువ్వు గొప్పవాడివి, వీడికే విచ్చి వస్తుంది. రేవుద్రా నువ్వేం చెప్తావు, నేను గొప్పవాడిని, నేను ఇంద్రుడిని, నేను చంద్రుడిని, అంతేనా అయిపోయింది. నువ్వు ఎప్పటికప్పుడు వాళ్ళు మారుతాయి, అవి ఎప్పుడూ అవే ఉండవండి. కాబట్టి వాళ్ళు మంచి తెలివి గల వాళ్ళు అయి ఉండాలి, వాళ్ళకి మంచి పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉండాలి. ఈ వంది మాగదులు సూతులు వందులు మాగదులు వీళ్ళందరూ. కాబట్టి అక్కడ సుపర్వులు దేవతలందరూ ఆ బ్రహ్మదేవుని బహుపరాక్ చేస్తున్నారు. దాన్ని బరాబరి చేయడం అంటారు, బరాబరి చేయడం. ఈ తెలంగాణలో ఒక మాట ఉంది, మరి ఇప్పటికీ వాడుతున్నారు. ఖచ్చితంగా అన్నయ్య నువ్వేం చేస్తావు కరిదా అనడానికి ఏమంటారు తెలుసు తెలంగాణలో? ఎవరికైనా తెలుసా? బరాబర్ అంటే నేను నువ్వు నిజంగా అక్కడికి వెళ్తావు, బరాబర్ వెళ్తారా భయ్? బరాబర్ అంటే కంపల్సరీ ఏం చేస్తావు అంటే నేను ఏమైనా సరే అనడానికి బరాబర్ అంటారు. నిజానికి అది కరెక్ట్, మంచి తెలుగు మాట అండి అది. మీరు మంచి తెలుగు మాటలు తెలంగాణలో దొరుకుతాయి. మనం ఆ భాషని అవమానం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి దేవులు ఆడుట అది కరెక్ట్ తెలుగు మాట. వెతకడం అనేటువంటి తెలుగు మాట కాదు అది, దేవులు ఆడుట. అలాగే తోడి కోడలు అది కరెక్ట్ తెలుగు మాట కాదు అది. కరెక్ట్ తెలుగు మాట యారాలు. తోడి కోడలు ఈ తెలంగాణలో యారాలు అంటారు. మీ యారాలు ఏం చేస్తుంది? యారాలు అంటే యారాలు నన్ను పట్టుకుని యారా అంటాడు. అలా ఈ యారాలు మొన్న చెల్లిందిట్టుగా ఈ తెలుగు మాట అది. మీరు ఎప్పుడన్నా తెలుగు సాహిత్యాలు చదవండి, బాగుంటుంది. అది ఒప్పుకోవడానికి మనకేం మాయరోగం, శుభ్రంగా ఒప్పుకోవచ్చు. అది సరే. కాబట్టి ఆ సుపర్వులందరూ ఇన్ని బరాబరి చేస్తున్నారు. బరాబరి చేయడం అంటే పొగుడుతున్నారని ఒకటి అర్థం. ఆయన కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు, అయ్యా మీరు మాకు వరం ఇచ్చారు మరి అన్నట్టుగా. తర్వాత కరతల యుగళీ వక్త్రములు, అది కరతల యుగళి వక్త్రములు విన్నపంబుల కొరకు దిక్పతులందరూ వచ్చారు. ఎలా వచ్చారు? కరతలములతో. మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అండి, ముఖ్యంగా ఇప్పుడు భారత శ్రీమద్ జగద్గురువులైనటువంటి శ్రీ భారతీ తీర్థ స్వాములు గాని, జగద్గురువులైనటువంటి శ్రీ విధుశేఖర భారతీ స్వాముల వారు కానీ, జగద్గురువులైనటువంటి శ్రీ విజయేంద్ర స్వాముల వారు కానీ, ఇటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అండి, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదండి. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే మనం ఏం చేయాలో తెలుసా? ఇట్లా కట్టేసుకోవాలి. లేదు నీ దగ్గర కట్టుకోవడానికి ఏం లేదనుకోండి, నమస్కారం స్వామి బాగున్నారా అనాలి. పెద్దవాళ్ళ దగ్గర కురుముతో కూడా అలాగే మాట్లాడమని శాస్త్రం. ఎందుకంటే పొర్రపాటున నీ నోటి తుంపర ఆయన మీద పడిందో కొన్ని జన్మల పరంపర పాపాన్ని మూట కొట్టేసుకుంటావు. పరంపర. అందుకని నన్ను ఏం చేస్తారు వాళ్ళు, ఈ దిక్పతులు బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి డిస్టెన్స్ ఉండదండి, అయినా కూడా కరతలకున కప్పుకొని విన్నపములు చేయడానికి వచ్చారు. ఏదో వాళ్ళ విజ్ఞాపనలు ఉంటాయి. అయ్యా మరి మీరు మాకు ఇది ఇస్తా అన్నారు, మాకు ఇది ఇస్తా అన్నారు. ఇప్పుడు అప్పుడప్పుడు బడ్జెట్ సెషన్ వచ్చినప్పుడల్లా ఈ చీఫ్ మినిస్టర్ అందరూ ఢిల్లీ చుట్టూ తిరగరు. బ్రహ్మదేవుడు అంటే ఏడు మొత్తం అసలు ముందర చూడండి, దేవతలకు ఎప్పుడైనా కష్టం వస్తే ముందర ఎవరి దగ్గరికి వెళ్తారు? బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. ఆ బ్రహ్మదేవుడు సజెస్ట్ చేస్తాడు, నాయన ఇటు విష్ణువు దగ్గరకో శివుడి దగ్గరకో పదండి, ఏదో చెప్తాడు. కాబట్టి అలా వాళ్ళు విన్నపాలు చేసినప్పుడు వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరికే వెళ్ళాలి విజ్ఞాపనలు చేసిన. ఆ విజ్ఞాపన చేసినప్పుడు ఇలా పెట్టాలన్నాడు. మనకి మర్యాద నేర్పుతున్నారు. ఇలా అలా మరీ గట్టిగా పెట్టుకున్నాడు, నీ మాట అర్థం కాదు. దూరంగా బ్రహ్మదేవుల వారికి నమస్కారం. ఏ మాత్రము అది రాకూడదు. తిప్పతులు ఇలా కరతలమల కప్పుకొని
వాళ్ళు ఉన్నారు దిక్పతులు. ఎవరు దిక్పాలకులు? ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానులు ఆయన దిక్పాలకులు. ఇక్కడ మునీశ్వరులు పొగుడుతున్నారు. ఈ వేద రహస్యాల శంకలు ఈయన తీర్చున్నారు. దేవతలు ఈయనకి పరాపరి చేస్తున్నారు, అంటే బహుపరాక్ చేస్తున్నారు. పూర్వ దేవతలు కింకుర్బాణులై తన కనుసన్నుల అది కనుసన్నలు. గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరో తెలుసా అండి? వెళ్ళి అక్కడి అనకూడదు. ఇంకా గురువు గారు బ్రహ్మరంధ్రం అంటే ఆ పిలుపు ఇప్పుడు ఎందుకు పిలుస్తారు గురువు గారు అంటే ఆయన మనసు తెలుసుకొని ఈ సమయంలో పిలిచారంటే ఇది అయి ఉంటుంది. గురుగారు మంచిగా తీసుకొచ్చారు. అనా బ్రహ్మరంధ్రం ఆ కింద అది మ్యాట్ వేసేసాను గురుగారు. ఆ సమయానికి ఎందుకు పిలుస్తారు? పైగా ఒక్కొక్క పనికి ఒక విధంగా పిలుస్తారు. ధాన్యం నిజమైనటువంటి అటువంటి భార్యాభర్తలు కానీ గురు శిష్యులు కానీ దొరకాలే కానీ అబ్బా దొరకడం చాలా దుర్లభం. ఇంపాసిబుల్ కాదు. కానీ పూర్వదేవతలు అంటే రాక్షసులు మిగతా వాళ్ళు ఉన్నారే వాళ్ళని పూర్వదేవతలు. ఎవరున్నారు? పూర్వదేవతలు కిం కుర్వాణులు. వాళ్ళు కిం కుర్వా అంటే అయ్యా ఏం చేయమంటారు గురుగారు? ఏం చేయమంటారు బ్రహ్మదేవులు గారు? ఏమంటారు అంటే వాళ్ళు కిం కుర్వాణులు. అందుకే వాళ్ళు కిం కరులు అంటారు. కిం కరులు అంటే కిం కరం. కిం అంటే ఏమి చేయమంటారు, మీరు ఏం చేయమంటారు చేసేస్తారు అని వాళ్ళు కనుసన్నలు. ఇప్పుడు ఎవరో నారదులు వాళ్ళు వచ్చారు, ఇలా తీసుకొస్తున్నాడు ఆసనం తీసుకొస్తాడు అని ఆసనం వేసేస్తారు. అంటే ఆయన ఏమి చెప్పేవాడు కాదు, ఊరికే కనుసన్నల్లో ఉండేవాడు. కళ్ళతోని ఈయన ఆజ్ఞలు వాళ్ళు పాడుతున్నారు. వాళ్ళు అలా శుద్ధంగా ఉండేవాళ్ళు మాట వాళ్ళు. ఎవరు? పూర్వదేవత. ఈ పూర్వదేవతల్లో మనం పిశాచులు అంటే ఏదో రమ్మరాక్షలు ఉండడం, అది ఒక దేవతాగణం. అది పిశాచులు కిన్నెరలు వీళ్ళందరూ కూడా ఒక దేవతా గణాలు వాళ్ళు. అది తర్వాత గరుడ గంధర్వ కిన్నెర భుజగ పిశాచ భట్టులు చావడి ముంగట వీళ్ళందరూ లోపల ఉన్నారు. బ్రహ్మదేవుడు కొలువులో ఉన్నారు. వీళ్ళు చావడి చక్కటి అంటే ఏంటి? కొలువు బయట ఉన్నారు భట్టులు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారండి? బయట ఉంటారు కదా. భట్టులు లోపల ఎందుకు ఉంటారు? ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు లోపల వచ్చి నమస్కారం జయము జయ మహారాజా ఏం కావు మీ దర్శనార్థమై ఒక ఆయన వచ్చారు. అది అలా అన్నట్టు జయము జయ మహారాజా అలా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చెప్పారంటే అక్కడ అనేకమైన జాతులు, ఇవన్నీ దేవతా జాతులు. గరుడులు, గంధర్వులు, భుజగ అంటే ఉరగలు, కిన్నెరలు వీళ్ళు గుర్రం ముఖంతో ఉన్న దేవతలు. కిన్నెర, పిశాచ, భట్టులు అంటే పెద్ద వీళ్ళందరూ ఈయన చావడి మంగట అంటే ఈయన కొలువు ఉందనుకో, హాల్ ఉంది. హాల్లో వీళ్ళందరూ ఉన్నారు. హాల్లో ఎవరెవరున్నారు? మునీశ్వరులు, దేవతలు, తర్వాత మునీశ్వరులు, దేవతలు, తర్వాత మనకి వీళ్ళు బహుపరాక్ చేస్తున్నారు. వీళ్ళు పూర్వదేవతలు. మూడో లైన్ ఏంటమ్మా? మూడో లైన్ దిక్పాతులు. అదే అమ్మాయి మునీశ్వరులు మొదటి లైన్, రెండో లైన్ దేవతలు, మూడో లైన్ దిక్పతులు, నాలుగో లైన్ దాంట్లో ఆర్డర్ కూడా ఎలా ఉన్నారు చూసారా? అంటే ఆయనకి దగ్గరగా ఉన్నది మునీశ్వరులు, ఆయన తర్వాత దేవతలు, ఆ తర్వాత దిక్పతులు, ఆ తర్వాత పూర్వదేవ, ఆ తర్వాత ఉన్నతను. హాల్ బయటకు వచ్చారు. హాల్ బయట కూడా మొదట ఈ సోల్జర్స్ లో కూడా బాగా అంటే ఫస్ట్ క్లాస్ అన్నమాట వాళ్ళు గరుడు, ఆ తర్వాత గంధర్వు, ఆ తర్వాత కిన్నెరు, ఆ తర్వాత పిశ. వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు మనకి దీన్ని హైరార్కీ అంటారు.
దీంట్లో ఈ హెరార్కికల్ ఆర్డర్లో చూడండి, ఇప్పుడు మన మామూలు సోల్జర్ తర్వాత వచ్చేసేటప్పటికి లెఫ్టినెంట్, తర్వాత మేజర్ జనరల్, తర్వాత ఏదో బ్రిగేడియర్, ఇలా ఆర్డర్ పెరుగుతూ ఉంది కదా. కల్నల్ ఈ ఆర్డర్లో వాళ్ళు పెట్టారు. అలా ఈ భటులు అందరూ అక్కడ బయట ఉన్నారు. పట్టబయల చెటులతర వృత్తి అది పట్టబయల చెట్టులతర వృత్తి కోటుల సంఖ్యల వాళ్ళు పట్టబయలు బయట ఉన్నారు. భట్లు ఎప్పుడు బయట ఉంటారు కదండి, ఆఫీసు లోపల ఎందుకు ఉంటారు? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోట్లాను కోట్లు, వాళ్ళు కోట్లుగా ఉన్నారు. ఒకడు ఒక కోటి సంఖ్యలో ఉన్నారు, కోట్ల సంఖ్యలో ఉండగా అబ్జగర్భుండు కొలువును అవసరం. ఆయన కొలువు తీరున్నాడు అంటే ఆయన సభలో ఉన్నారు. ఆ మధ్యలో అబ్జగర్భుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఆ సమయంలో ఇందులో కొన్ని పరమైన రహస్యాలు రేపు చెప్తానని చెప్పాను కదా. రేపు ముందర ఈ రహస్యాలు చెప్పుకొని, అంటే ఇవి రహస్యాల శంకల ఇవన్నీ కూడా రేపు చెప్పుకున్నాం. ఇంకొక పద్యం చెప్పుకుని ఆపేది. చెప్పండి. మత్తేభ పద్యం. నవలావణ్య రసాలం. ఈయనకి బాగా చూస్తే సముద్రంతో పోల్చడం బాగా ఎక్కువ ఇష్టం అనే ఉంది ధరించటి గారు. ఇప్పుడు మొన్న చూడండి, నిన్న ఆయన్ని శివుణ్ణి చిత్పయో అనేది జ్ఞానం అనే సముద్రంతో పోల్చాడు. ఇప్పుడు మన బ్రహ్మదేవుడి యొక్క ధర్మపత్ని అయినటువంటి సరస్వతీదేవిని పాలకడలి క్షీరాబ్ధితో పోలుస్తుంది. క్షీరాబ్ధి అంటే పాలకడలి కదా. అబ్ధికున్న లక్షణాలన్నీ ఈవిడలో ఉండాలి. ఒకటి అబ్ధి తెల్లగా ఉంటుంది, ఈవిడ కూడా తెల్లగా ఉంటుంది. శివుడు సరస్వతీదేవి సోదరీమణులు, అందుకే వాళ్ళిద్దరు తెల్లగా ఉంటారు. విష్ణువు పార్వతీదేవి సోదరీమణులు, ఇవి మనకి సప్తశతిలో చెప్తారు. అందుకే వాళ్ళిద్దరు నల్లగా ఉంటారు. అందుకే నారాయణ. లక్ష్మీదేవి బ్రహ్మదేవుడు, వీళ్ళిద్దరూ సోదరీమణులు, అందుకే వీళ్ళు ఎర్రగా ఉంటారు. రానమ్మా, చెప్పమ్మా. నవలావణ్య రసాలయం. అసలు ఆవిడ ఎలా ఉందంటే కొత్త లావణ్యం. లావణ్యం అంటే ఒక విధమైనటువంటి మెరుపు. లావణ్యము, రసాలయము అనగా నవలావణ్య మాధుర్యమైన నిలయం, గృహం. గుణరత్న స్థానమాస్యాక్ష. అది గుణరత్న స్థానము ఆస్యాక్ష. అది గుణరత్న స్థానం ఆస్యాక్ష. ఆస్యాక్ష పాధవ బింబోదయ. ఆస్యాక్ష పాధవ బింబోదయ. బింబోదయమున్నత స్థన. అది బింబో, ఇక్కడ అయితే ముందు చెప్పండి. గుణరత్న స్థానం. ఇప్పుడు ఈ సముద్రంలో రత్నాలు ఉండాలి కండి, ఈవిడిలో కూడా రత్నాలు. ఏమిటవి? గుణములు. సముద్రానికి అందుకే రత్నాకరుడు అని పేరు. ఈవిడిలో గుణాలు. సరస్వతీదేవిలో లేని గుణాలు ఏముంటాయండి? ఆవిడ సత్వగుణానికి ప్రతీక, అందుకే తెలుపు. కాబట్టి గుణరత్న స్థానము అంటే గుణరత్నములకు స్థానం, నవలావణ్యములకు ఆలయం. అంటే ఇప్పుడు పాలకడని లావణ్యం ఉంటుంది అంటే, లావణ్యం అంటే అదే విధంగా అంటే ఒక నునుపుదనం. మామూలు సముద్రం అన్నా కొంచెం ఉప్పగా ఉంటుంది, పాలకడలు చక్కగా తెల్లగా తరంగాలు ఇలా వస్తుంది. అదే సంగతి. కాబట్టి గుణరత్నములకు స్థానము, సముద్రములకు రత్నము. ఇప్పుడు ఇది గుణములు అనే రత్నములు. వీడి దగ్గర అన్ని గుణాలు, సౌశీల్యము, సౌందర్యము,
ఏం చెప్తాను ఆవిడ దగ్గర ఏంటి సర్వ సులక్షణ సమగ్ర స్వరూపమే సరస్వతి దగ్గర. హాస్య క్షపాధవ అది బింబోదయం హాస్య క్షపాదయ అది హాస్య క్షపాధవ బింబోదయం. హాస్యం అంటే ముఖం, హాస్యము అంటే ముఖం. క్షపాదయ, క్షప అంటే చంద్ర, క్షప అంటే చంద్రుడు. హాస్య క్షపాదయ క్షపాధవ బింబోదయం. క్షపాధవ అంటే చంద్రమండలం యొక్క అభ్యుదయం. అంటే ఇది ఎలా ఉంది ఇక్కడ, ఈ ఎలా ఉంది ఆ చంద్రమండలం. మనం చూడంగానే ఒక మనిషిని చూడంగానే ఏం చూస్తామండి, ముఖమేగా. ఆ ముఖం అలా చంద్రబింబం లాగా తెల్లగా ఉంది, ముఖం చంద్రబింబం లాగా. సరే, తర్వాత ఉన్నతస్థన గిరీంద్ర వ్యక్తి అలా ఉన్నాయంటే బ్రహ్మాండముగా ఆ వక్షస్థలములో 2 పర్వతాలు పెట్టినట్టున్నాయి. వ్యక్తి స్పష్టంగా తెలుస్తుంది. ఇది మంచి సౌష్ఠుభమునికి లక్షణం అండి. ఈ మధ్యకాలంలో అండి, నేను కొంతమంది తిప్పుకుంటారేమో నాకు తెలియదు కానండి, ఈ చదువులు దాంట్లో పడిపోయి పాపం అసలు మగ ఆడకి తేడా తెలియట్లేదు. అంతకంటే చెప్పడం కష్టం. ఒకప్పుడు చక్కగా ఉండేది. అది ఒక మంచిది, ఒక మంచి లక్షణం అన్నమాట. లేకపోతే అది ఊరికే చెప్పడం కాదు. 2 పర్వతాలు పెట్టినట్టుగా వ్యక్తం అవుతుంది. తర్వాత అది వాచా సుధ భవదేశం. వాచ అంటే వాక్కు అనేటువంటి సుధా అమృతము యొక్క భవదేశము. భవ అంటే పుట్టుక, అంటే వాక్ అనేటువంటి వాగమృతములు పుట్టిన దేశం. సరస్వతీదేవి కదండి మొత్తం చదువుల తల్లి. ఆవిడ చదువుల తల్లి కదా. అన్ని వాక్కులు అక్కడి నుంచే కదా పుట్టినవి. ఆ సరస్వతీదేవి అందులో సుధామృతం పుట్టిన ప్రదేశం. వళీతరంగము. ఇక్కడ ఈ నడుము దగ్గర 3 వస్తాయి, అంటే మడతలు అంటారు. అది వయసు రీత్యా వస్తుంది. అవి ఎలా ఉన్నాయట, తరంగాల్లాగా ఉన్నాయి. సామాన్యంగా 1, 2, 3 వస్తాయి తరంగాలు. అవి ఇలా చూసేటప్పటికీ అది మనకి సామాన్యంగా ఏం జరుగుతుందంటే, ఈ చీర కడితే తెలుస్తుంది. చీర కట్టకుండా కట్టాలనుకోండి, ఏం తెలుస్తుంది నీకు, అది నీకు వలి ఉందో తొక్క ఉందో ఏం తెలియదు. కాబట్టి ఆ వలి అయినప్పుడు ఆ తరంగాలు తెలుస్తాయి. అవి తరంగాల్లాగా ఉన్నాయి. ఇలా పైకి వచ్చి రావడం, కిందకి వెళ్తాం, పైకి రావడం, కిందకి. వలి తరంగ తనూభద్రం. ఆవిడ యొక్క తనువు భద్ర. ఫేన అంటే నురుగు, ఫేన అంటే నురుగు. తనుభద్ర ఆ యొక్క భద్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి. ఫేన అంటే నురుగు పైనంతా రాసినట్టుగా ఉంది. నురుగు ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది కదండి. అసలు ఎంత తెల్లగా ఉందంటే ఆ నురుగు తీసుకొచ్చి మొత్తం అంతా అంటించేశారా అని. దీప్తి విలాసము, ఇలా కాంతులతో విలాసము అంటే వైభవంతో వెలిగిపోతున్నటువంటి తత్కళత్రము. తత్ అంటే ఇక్కడ ఆ బ్రహ్మదేవుడి, ఇంతకు పూర్వపద్యంలో బ్రహ్మదేవుడి గురించి చెప్పారు కదా. ఆ తత్కళత్రము అంటే ఆయన యొక్క భార్య అయినటువంటి సరస్వతీదేవి. శుభాబ్ధింబోలి అంటే పాలకడలిలాగా ఆవిడ ఎంతో భక్తితో ఉంది అక్కడ. ఆ భర్త పట్ల కలప. కడల్లో ఉండాల్సిన పాలకడలో తరంగాలు ఉన్నాయి. ఇగో ఇక్కడ ఉన్నాయి తరంగాలు.
సముద్రంలో పర్వతాలు ఉన్నాయి, ఇగో ఇక్కడ ఉన్నాయి. సముద్రంలో కూడా పర్వతాలు ఉన్నాయండి. సముద్రములో మరి రత్నాలు ఉన్నాయి, అగో గుణాలు రత్నాలు. సముద్రం తెల్లగా ఉంటుంది, అదిగో వంట చూడండి తెల్లగా ఉంది. మరి సముద్రుడు చంద్రుడు వచ్చేప్పుడు పొంగుతున్నాడు, ఆ ముఖం చూడవే చంద్రుడు వచ్చాడు. ఇలా నువ్వు ఏదైనా తీసుకో, కడలిలో ఉండాల్సిన లక్షణాలన్నీ ఆవిడలో ఉన్నాయి. ఒక పాల కడలిలాగా ఆ తల్లి విలసిల్లుతోంది. ఇలా మనం మొత్తం ఎన్ని పద్యాలు చెప్పుకున్నాం? 3, 4, 5 పద్యాలు అంటే వచనంతో చిన్న చిన్నగా. దీనిలో కొన్ని విశేషాలు, ఈ 2 విశేషాలతో పాటు రేపు ఇంకొన్ని పద్యాలు నేర్చుకో. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. వీళ్ళు అయోధ్యకి వెళ్తున్నారండి. ఏమి చేశారండి పెళ్లి నిజంగా రాముడు? నేను అనుకుంటాను ఈయన ఆయనే జనకుడు దశరథుడయ్యి ఈ పెళ్లి తంతు నడిపించాడేమో అనిపిస్తుంది. నిజంగా పెళ్లి తంతుని అణువణువు చూపించాడు. అణువణువు పెళ్ళి అయిపోయింది, వాళ్ళు అయోధ్యకి వచ్చారంటే సరిపోదు. వాడు ఎలా వచ్చాడు, ఏనుగు, ఏ రథం ఎక్కా, ఆ రథం ఎలా, ఆ గుర్రాల, అది అనమాట. అనుభవిస్తే మాత్రం మీరు ఆనందిస్తారు, అనుభవించకపోతే బోరు కొడుతుంది. మనం కొట్టుకోలేక బోరు కొడుతుంది. ఆస్వాదం శక్తి ఆ సరస్వతీ దేవి మనందరికీ ప్రసాదించుగా. చెప్పమ్మా. జనక సనేహు శీల కరతూటి కరతూతి నృపు సబుభాతి సరాహ విభూతి దిన ఉటి బిదా అవధపతి మాగా రాకహి జనక సహిత అనురాగ నిత నూతన్ ఆదరు అధికాయి జన ప్రతి సహస ఆతి బహునాయి నిత నవ నగర్ ఆనంద ఉచాహు దశరథ గవను సోహాహి నకాహు बहुत दिवस बीते यही भांति जन स्नेहा रज भदे बराती कौशिक सतानंद तब जाई कहा विदेहा नृप ही समुझाई अब दशरथ कहा आयस देहु जत्यपि जाडिना सकहु सनेहु भले ही नाद कही सचिव बुलाए कही जय जीव शीस तिन्हनाये दशरथ महाराजु जनकुनि स्नेह सौशील्यमुలను ఐశ్వర్య ప్రభావములను సకల గౌరవ మర్యాదలను అనేక విధములు ప్రశంసించారు. జనకుడు ఆ దశరథుడు జనకుడి యొక్క సౌశీల్యాన్ని, స్నేహాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయన యొక్క ఆయన చేసిన గౌరవం చాలా బాగా ప్రశంసించారు. సరే మగపెళ్లివారు ముఖ్యంగా అండి, ఆడపెళ్లివారు ఏదో తప్పు వెతకడం కాదు, చాలా బాగా చేశారు. అలా ఉండాలి. అథవా కొన్ని లోటుపాట్లు ఏముందండి అనాలి. ఆ ఒక్కరోజు ఏక్ దున్కా సుల్తానా ఏం చేస్తాం చెప్ప, ఆ మర్నాడు నువ్వెవరో వాళ్ళు అలానే వాళ్ళు చెయ్యాలి, వీళ్ళు పట్టించుకోవాలి. వెళ్ళి ఉత్సవంలాగా చెయ్యాలి, అక్కడ కొట్టుకు సాగుకోవాలి. ఆయన ప్రతిదినము తాము గృహోన్ముఖులకు అనుజ్ఞను ప్రార్థించుచుండెను. అది ప్రతిరోజు బాగారు అప్పుడేనా. ఇవాళ మంగళవారం ఎలా అంటారు బాగారు? రేపు ఇవాళ 9వ రోజు కదండి, 10వ రోజు. అయ్యో ఇవాళ బుధవారం అండి, మనం నోత్తరే బుధబంగళే, ఉత్తర వైపు వెళ్ళకూడదు కదా. అయ్యో
అన్నాడు. అయ్యో ఇవాళ మీకు నైదంటారు మాగారు అని అన్నాడు. ఇవాళ శ్రీరామచంద్రుడు కొత్త మా అమ్మాయికి విపత్తారు బావగారు. ఇవాళ అష్టమి నవములండి. మీకు తెలియంది ఏముంది బావగారు? పౌర్ణమి నాడు, పౌర్ణమి మాసంలో అంటే శుక్లపక్షంలో పుట్టింటికి వెళ్ళకూడదు, అమావాస్య ముందర అత్తింటికి వెళ్ళకూడదు. అమావాస్య ముందర అత్తింటికి వెళ్ళకూడదు కాబట్టి తీసేయమళ్ళీ అమావాస్య పోయి. వాళ్ళు అమావాస్య 5 రోజులు దాటిన వాళ్ళు పాడ్యమి నాడు ఎలా వెళ్తారు బాగారు? పాడ్యమి వెళ్ళకూడదు కదా. మళ్ళీ మళ్ళీ ఏదో వారసులు వచ్చి ఇలా ఇది వారము, నక్షత్రం, ఈ 15 రోజులు ఎప్పటి మళ్ళీ పౌర్ణమి దాటింది. అయ్యా బావగారు ఇవాళ మాకు వారము బాగుంది, నక్షత్రం అంతా బాగుంది, కానీ వచ్చేది అమావాస్య కదండి, అమావాస్య ముందర అత్తింటికి వెళ్ళకూడదు కదా. ఇలా ఆపేశాడు. మీకు నేను చెప్పాను కదండి, సరసం ఉండాలి. ఆపటి పద్ధతులు కూడా మంచిగా టెక్నికల్ గా ఆపాలి. కానీ జనకుడు వారిని ప్రేమతో నిలుపుచుండెను. వాళ్ళ ప్రేమతో నిలిపేశాడు. ఆదర సత్కారములు నిత్య నూతనముగా చూడండి, ఆదర సత్కారం నిత్యను అదే రోజు ఆయన వస్తే ఎంత ఆదరంగా చూస్తారో అలా చూస్తారు. అనేక విధములుగా అలా చూడాలండి. అలాంటి శిష్యురాలు కానీ భక్తురాలు కానీ దొరకాలి. రోజు వచ్చే అదవేగా అక్కడ కుర్చీ వేసుకోండి. మొట్టమొదటిసారి ఆయన వచ్చినప్పుడు మనం ఎంత మర్యాదగా చూస్తాం. ఒక సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత కూడా అలా చూడగలిగినట్టు వాళ్ళు ఉండాలి. అనేక విధములుగా అతిథి మర్యాదలతో వినోద ప్రదర్శనలు సాగిపోవాలి. చక్కగా అతిథి మర్యాదలు మళ్ళీ మళ్ళీ వీళ్ళకి వినోదం కావద్దు. బాగారు వాళ్ళ కల్కి సినిమా వచ్చిందండి, కల్కి చూశాడు. బాగారు మీకు ఏమైనా అర్థమైందా? నాకు అర్థమైతే కానీ మీకు అర్థమైంది. ఏవో 2 బొమ్మలు కనిపించాయి, ఒక ఆడ ఒక. నేను చూశాను కాబట్టి చెప్తాను. నేను దాన్ని అద్వైతాన్నైనా అర్థం చేసుకోవచ్చు కానీ కల్కి సినిమా అర్థం కాదు. ఆ తర్వాత మొన్న నేను చూశాను, అదేదో ఆస్కార్ అవార్డు వచ్చిందని చెప్పేసి చూశాను. చూస్తే అసలు ఆ సినిమా అసలు అర్థం కావాలి, అంతకంటే కల్కే బాగుంది. ఆ RRR అనే సినిమా నాకు అసలు అర్థం కాల. అసలు ఎవరు ఎవరిని కొడుతున్నాడు, ఎవరు ఎవరిని తిరుగుతున్నాడు, ఎవరు ఎవరిని రక్షిస్తున్నాడు, ఎవరు ఎవరిని ఏం చేస్తున్నాడు నాకేం అర్థం. ఏదో బాగా బలవంతాన్ని చూస్తాను. అది సరే మీకు ఎవరికైనా అర్థమైతే నేను ఒక రోజు ప్రత్యేకంగా క్లాస్ మీకు ఇస్తాను. నాకు చెప్పండి. ఇది కూడా మంచిదే, ఇది కూడా సత్కథా కాలక్షేపం. నాకు అర్థం చదవలేదు. ఎంత అర్థం కాలేదంటే, కృష్ణుడు వెళ్ళి నువ్వు నన్ను రక్షించరా బాబు అని అశ్వత్థామని వేడుకున్నాడని నేనెక్కడ చదువుతాను? నువ్వు నన్ను రక్షించమని. మరి ఇది ఎక్కడిది అసలు వచ్చింది? పోనీ లేనిదే కల్పించాడు. అసలు వీడు ఎవడు? సందర్భంలో నాకు అది అర్థం కాదు. అది సాంఘికమా, సాంఘికమా, పౌరాణికమా, రాజకీయమా, చారిత్రకమా, ఏది అర్థం కావట్లేదు. విద్య ఇవాళ పౌర్ణమి కదా, కాబట్టి బలి ప్రదానం జరుగుతుంది. సువాసిని వచ్చి మీకు కూడా చూపిస్తాను. చెప్పండి. నగరంలో నవనవోన్మేషముగా ఆనందోత్సవాలు నవనవోన్మేషముగా అంటే ఏ రోజు ఆ రోజు కొత్తగా వచ్చినట్టు రాముడు ఉండాలి. దశరథుని అయోధ్య ప్రయాణములకు మిథిలావాసులు ఎవరినో సుముఖులుగా లేకుండా వీళ్ళు బయట అంటే వాళ్ళు ఎవరు మిథిలావాసులు ఎలా వెళ్తారండి? అలా ఉండాలి అంతే. 3 రోజులు పెళ్ళి అబ్బో అన్నం పెట్టలేమని అంటాడు వీడు.
కానీ వాడికి పెట్టేది ఎప్పుడో సంవత్సరం, పెళ్లిలో ఒక్కరోజు, తర్వాత వాళ్ళందరూ మీ ఇంటికి రారు కదా. మర్యాదగా అన్నం పెట్టడానికి ఏం మాయరోజంటారు నీకు ఆడపిల్లి వాళ్ళకి? వాళ్ళు వస్తారు, పెట్టు. ఒక రోజు కాదు, 2 రోజులు పెట్టు, 3 పెళ్ళు పెట్టు. అమ్మ 3 పూట్ల పెళ్లి మేము చేయలేము, మరి ఏం చేయగలవు? తినగలవా? ఈ విధముగా పెళ్లివారు మిథిలానగర జనుల ప్రేమ పాశములో బంధింపబడి పెక్కు దినములు గడిపిరి. ఆ మిథిలానగర ప్రేమ పాశంలో బంధించబడ్డారు అందరూ. ఎవరు వెళ్ళినెవరే? ఆ మంత్రులు గాని అందరూ. అయ్యా అలా. పిదప విశ్వామిత్రుడు శతానందుడు జనకుని యొద్దకు జని ఇట్లు సూచన చేసి, మీరు మీ బంధు ప్రేమ కారణమున దశరథ మహారాజు అయోధ్య వెళ్ళుటకు ఆమోదింపలేకున్నను ప్రయాణములకు దయతో అనుజ్ఞ ఇయ్యగలను. అది అయ్యా, మీరు బంధు ప్రేమతో వాళ్ళకి మీరు ఇవ్వట్లేదు, కానీ మీరు ఇక్కడ ఆయన కూడా రాజు, అయోధ్య నగరం ఏమైపోతుంది? మీరు ఆయనకి అగ్గి వాళ్ళని శతానందుడు విశ్వామిత్రుడు చెప్పారు. జనకుడు ప్రభు అట్లీ కానిండు అని పలికి మంత్రులను పిలిపించెను. వారు వచ్చి మహారాజునకు జయము జయమని చూసారా? మంత్రులు వచ్చి వాళ్ళు వచ్చారు, మంత్రులు పిలిపించారు. వాళ్ళు జయము జయం మహారాజు నత శిరస్కులు, పంచబడిన తల కలిగిన వాళ్ళు అయ్యారు. వాళ్ళు వస్తున్న జయము జయం మహారాజా. దీనే పరాకు పలకడం లేదా బరాబరం అంటారు. అవధనాదు చాకత్ చలన, అవధనాదు చాకత్ చలన, చాకత్ చలన, చాకత్ చలన, చాహత్ చలన, భీతర కరహు జనావు, భీతర కరహు జనావు, భయే ప్రేమ బస్, భయే ప్రేమ బస్, సచివ సుని, సచివ సుని, విప్ర సభాసద్ రావు, విప్ర సభాసద్ రావు. జనకుడు పలికెను, అయోధ్యాపతి తిరుగు ప్రయాణములకు త్వరపడుచున్నాడని రాణివాసమునకు తెలుపుడు అని. ఇది వినగానే మంత్రులు, బ్రాహ్మణులు, సభాసదులు రాజుగారిని ప్రేమావిహులైరి. అది అయ్యా, అయోధ్య మహారాజు బయలుదేరుతున్నాడని రాణివాసానికి చెప్పారు అని, రాణివాసానికి చెప్పండి అని చెప్పారు. అప్పుడు ఆ మంత్రులు వాళ్ళందరూ కూడా ప్రేమ విహ్వలు అయిపోయారు, అంటే ప్రేమలో ఉంటారు. అది పురబాసిసుని చెలహి బరాత, పురబాసిసుని చెలహి బరాత, పూజతు వికలు పరస్పర బాత, సత్యగవను సుని సబు బిలకాని, మనగు సాజు సరసిజ సకుచాని, జహా ఆవత్ బసే బారాతి, ఆవత్ బసే బరాతి, తహా సిద్ధ చలా బహుబాతి, సిద్ధ చలా బహుబాతి, వివిధ బాతి, మేవా పక్వానా, భోజన సాజునా జాయి, బకానా భరీ బసహ, అపార కహార, పటయి జనక అనేక సుసారా, తురగలాక రథ, సహస సుపచీసా, సకల సవారే, నక అరుసీసా, మత్త సహసా, దశ సింధురు సాజే, జనహి దేకి, దిశ కుంజర లాజే, కనక బసనమణి, భరి భరి జాన, మహిషీ ధేను, వస్తు విధి నానా. పెళ్లివారి తిరుగు ప్రయాణ వార్త వినగానే మిథిలావాసుడు ఇది నిజమా అని ఆశ్చర్యంలో పరస్పరం ప్రస్తావించుకుని, నిజమా వెళ్ళిపోతారా అప్పుడే? అలా అందరూ నిజం అంటే నిజమేనండి. అతిథులు వెళ్ళిపోవచ్చున్నారని వారి ముఖములు సంధ్యాకాల కమలముల వలె వెలవెలపోయాయి. అతిథులు వెళ్ళిపోతున్నారు సంధ్యాకాలంలో, అంటే ఇక సూర్యుడు అస్తమించిపోతుండగా కమలం కూడా నెమ్మదిగా ముడుచుకుంటూ అలా ఉన్నాయి వాళ్ళ. అయోధ్య నుండి మిథిలకు వచ్చినప్పుడు పెళ్లివారు బస చేసిన ప్రదేశములకు వారి తిరుగు ప్రయాణములకు కూడా ముందుగానే ఆహార పదార్థములు చేర్చబడినవి. అది అయోధ్యకు వెళ్తుంది
ముందుగానే వాళ్ళకి ఆహార పదార్థాలు అంటే వెళ్ళే వరకు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఆహార పదార్థాలు పెట్టేశారు. పెక్కు విధములకు పండ్లు పక్వాన్నములు పళ్ళు పక్వాన్నములు భోజన సామాగ్రులు పండ్ల పైనను కావడుల పళ్ళ పైన కావడి పైన పంపబడి అది కావడి పైన జనకుడి చేతి పంపించేశారు. అంటే వెళ్లే వరకు వీళ్ళకి ఇబ్బంది పెట్టలేకండి. అలంకృతములైన 1,00,000 గుర్రములు అది మంచి అలంకరించినటువంటి 1,00,000 గుర్రాలు 25,000 రథములను అది 25,000 రథాలు దిగ్గజములను కూడా మించునట్టి 10,000 దిగ్గజాలను కూడా ధిక్కరించేటువంటి 10,000 ఏనుగులు వాళ్ళ మీద బంగారములను వస్త్రములను రత్నములను చూడి ఆవులను చూడండి వాళ్ళతో ఎలా పంపించారంటే దాని మీద బంగారాలు రత్నాలు చూడి ఆవులు అంటే కనడానికి సిద్ధంగా ఉన్న ఆవులు పాడి ఆవులు అంటే పాలిచ్చే ఆవులు చూడి ఆవు పాలివ్వదు కాబట్టి ఇది పాలిచ్చేది చూడి పాలిచ్చేది రెండు ఇచ్చి పంపించారు ఆవులు. మరియు అనేక ప్రకారములైన వస్త్రాలు రత్నాలు ఏనుగులు గుర్రాలు అన్ని వీళ్ళతో सखयुकहि दीन्ह विदेहु बहोरी जो अवलोकत लोकपति लोक संपदा दोरी नाना లోక సంపద దోరి జనకుడు బహుకరించిన అపరిమితములైన ఉపాయనముల యందు తమ సంపదలు అత్యల్పములని దిక్పాలుడు భావించి ఈ జనకుడు పంపించిన సంపదలు చూసి దిక్పాలకులు వారు మనది సంపదరా అది సంపద చూడు ఆయన ఎలా పంపించారు అనుకున్నారు. सब समाज यही बात बनाई जनक अवधपुरा दीन पटाई चली ही बराता सुनत सबरानी विकल मीन घन जन लघु पानी पुनि सिया गोद कर ले आसीसा विदेही आसीसा देही आसीसा सिखावन देही నువ్వు తీసుకున్నావా నువ్వు తీసుకున్నాక అమ్మా చెప్పండి. सिखावन देही कोई संतता पियई प्यारी चिरु अहिबात आशीष हमारी सास ससुर गुरु सेवा करहु पति रुक लकी आयसु अनुसरहु अति स्नेहा बस सखी सयानी नारी धर्म सिखावहि मृदुबानी सादर सकल समुजाई रानिन्हा बार उरलाई बहुरी बेटही महतारी నాకు సిద్ధం లేదే అదే మీకు ఇచ్చి ఆంటీ గారు తీసుకున్నారట మళ్ళీ కూర్చున్నారు మళ్ళీ మర్చిపోయారు నన్ను ఇమ్మండి తీసుకున్నాక శ్రీగఢపురంకి వెళ్ళి నేను చేయగలుగుతున్నా ఇక మీకు నీళ్ళు ఇస్తుంది कहे ही विरंची रची कतनारी
ఈ విధముగా కానుకలను ఏర్పరిచి వాటిని జనకుడు అయోధ్యకు పంపెను. ఈ విధంగా కానుకలను ఏర్పరిచి జనకుడు హాయిగా అయోధ్యకి పంపించాడు. పెళ్లివారు మరలిపోవచ్చున్నారన్న వార్త వినగానే రాణులెల్లరూ నీరు తక్కువగానున్న మడుగులలోని చేపల వలె గిలగిలలాడి. పెళ్లివారు వెళ్ళిపోతారు కానీ వాళ్ళు ఎలా అయిపోయారంటే ఇదిగో చేద్దాం తీసుకుని నాకు కూడా ఇయ్యి, నువ్వు చెప్పమ్మా చెప్తారు. పెళ్లివారు మరలిపోవచ్చిన పెళ్లివారు మౌతున్నది వాళ్ళు ఎలా అయిపోయారంటే నీరు తక్కువగా ఉన్నటువంటి మడుగు లేదా పొలంలో చేపలాగా అయిపోయారు. ఇగో నీళ్ళు ఏమైనా ఉన్నాయి, ఈవిడ వచ్చి అక్కడ ఇస్తారు, మీకు ఇస్తారు. వారు మాటి మాటికి సీతమ్మను గుండెలకు అత్తుకొనుచు ఆశీర్వదించారు. వారు మాటి మాటికి ఏం చేశారంటే సీతమ్మని ఆ గుండెలకు హత్తుకుంటూ ఆవిడని ఆశీర్వదించారు. అమ్మ జాగ్రత్తగా వెళ్ళరమ్మా, అమ్మ తల్లి నీవు నీ పతికి అత్యంత ప్రీతి పాత్రురాలు అగుదువు. అది వాళ్ళు ఏమని చేశారంటే నీ పతికి అత్యంత ప్రీతి పాత్ర. వాళ్ళకి సీతారాముడు శ్రీ సీతారామాభ్యాం నమః. ఆయనతో ఎల్లప్పుడూ సుఖజీవనమును కలుగు కాక. అది నీకు ఆవిడతో సుఖజీవనము నీకు కలుగుంది. చూడండి ఎలా ఆశీర్వదించారు వాళ్ళు. దీర్ఘ సుమంగళి భవ. దీర్ఘ సుమంగళి, చాలా కాలం సుమంగళిగా. ఇక్కడ దీర్ఘ అంటే చాలా కాలం అని కాదు, ఎల్లకాలము అని. దీర్ఘము అంటే చాలా కాలం అని చెప్పలేదు, ఎల్లకాలము సుమంగళిగా ఉంది. నీవు అత్తమామలకును గురువులకును చక్కటి చూసారు. మనం చెప్పకూడదు. ఈ మధ్య ఈ పరిచయ వేదికలకి కొంతమంది వెళ్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు అత్తమామలు ఉన్నారా, మా అమ్మాయిని ఇవ్వండి. మరి అత్తమామలు లేకుండా వీటి ఎలా వస్తారండి? ఆడపడుచున్నారా, ఇవ్వండి. ఆడపడుచులు ఉండకూడదు, అత్తమామలు ఉండకూడదు ఎవరు. అథవా ఉన్న పెళ్ళి అయిన 16 రూపాయలు వాళ్ళు చచ్చిపోవాలి, లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి. మొన్న ఒక లిటరల్లీ ఇప్పుడు నా దగ్గర ఉన్నారు కానీ మీకు చూపించారో నేను చూపించాను. అమ్మా మాకు ఆడపడుచులు లేరు, అరుదులు లేరు, ఎవరు లేరు. మీరున్నారు కదండి, ఏది అమ్మగారిని, మరి మేము కూడా ఎక్కడికన్నా వెళ్ళిపోతాం. ఇలా ఉన్నారు. నిజంగా తల్లి అమ్మా అత్తమామల్ని సేవించమ్మా అని చెప్తారు. చూడండి వాళ్ళు ఎలా తెలుస్తుంది. అమ్మా వాళ్ళు చెప్తాను చేయమాక నువ్వు అంటికి అంత దాచుకెళ్తున్నావు ఏంటి, వాడు ఏదన్నా కొంచెం సరదాకి తమలపాకు తోతా అన్నొకటంటే తమలపాకుతో నేను ఎప్పుడన్నా ఇలా అన్నాడు అనుకో, నువ్వు వెంటనే పక్కకి వెళ్ళి తలుపు చెక్క తీసుకొచ్చి 2 వేసాడు. ఇప్పుడు కొత్త అత్తారింట్లో ఎలా చెప్తారంటే ఆ కూతురిని పంపిస్తూ చెప్తున్నట్ట ఆ తండ్రి, అమ్మ నువ్వు కుడికాలు పెట్టి వెళ్ళావనుకో కులక్షయం అయిపోతుంది, ఎడంకాలు పెట్టి ముందర వెళ్ళావనుకో వంశనాశనం అయిపోతుంది. ఈ 2 వద్దమ్మా, నువ్వు ఆ మొట్టమొదటిసారి ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎగిరి దుంపనాశనం అయిపోతాడు, దరిద్రులు అయిపోతాడు. మరి ఇవాళ కాలంలో అండి ఈ ఆడపిల్ల యొక్క తల్లి తండ్రి, ఇంకా చెప్పాలంటే తల్లుల ఇంటర్ఫియరెన్స్ వల్ల చాలా సంబంధాలు కోర్టు వరకు వెళ్తుంది. ఒక అశుభమైన మాట నా నోట అంటాను. 2 సంవత్సరం లోపలే వీళ్ళు ఇంటర్ఫీరెన్స్. అలాగే ఈ మధ్యకాలంలో మనకి
ప్రతివాడు చేతిలో ఇది ఉంటుంటుందిగా. అమ్మా నన్ను దొండకాయ కూర అన్నాడు. ఎంత మతం, ఎంత కావరం, ఎంత పొగరు, నిన్ను కూర ఉండమంటారు. ఏం చేస్తుంది? చెప్పండి. నీ భర్త మాటను జవదాటకుమని చూడు, అత్త మామలు సేవ చేయి. భర్త మాట జవదాటమకమ్మా. అలాగంటాడు, వదిలే. చెప్పండి. చతురులైన సఖీమణులు ప్రేమతో చెరువలు చూపి ఆమెకు గృహిణీ ధర్మములను ఉపదేశించి. చతురులైన వాళ్ళు గృహిణీ ధర్మాలు చెప్పారు. ఒకప్పుడు పెళ్లికి పద్యాలు రాస్తూ ఉండేవాడు. మా నాన్నగారు రాసిన పద్యం ఒకప్పుడు, ఆడకు భర్త మాటకెదురాడకు, ఆడకు భర్త మాటకెదురాడకు, ఆడకు భర్త మాటకెదురాడక అబద్ధమునవుకైన, నోనాడకు దాసినైన, పరిహాసములాడకు వావి అయిన, పోరాడకు శత్రువైన, తిరుగాడకు బంధుల ఇండ్లనైన, రాపాడకు దేనికైన, నలినాక్షుల ధర్మమిదే వధూమణి. కొత్త పెళ్లి కూతురు ఉద్దేశించి మా నాన్నగారు రాసిన పద్యం ఇది. ఆడకు భర్త మాటకెదురు, భర్త మాట చదువుతాడు. ఆడక అబద్ధము నవ్వుకై, నవ్వులాట కూడా అబద్ధం ఆడుతుంది. అంటే నువ్వు కొత్త పెళ్లి కూతురు. రెండోది, పోరాడకు శత్రువైన, శత్రువైనా సరే వాడితో నువ్వు కొట్లాడు. పరిహాసములాడకు వావి అయిన, నీకు వావి అయినా సరే పరిహాసం. ఎందుకంటే ఆ కొత్తిల్లు అది ఎలా ఉందో తెలియదు నీకు. నువ్వు జోక్గానే అనొచ్చు, వాడు జోక్గా కూడా సీరియస్ గా తీసుకుంటే. కాబట్టి అక్కడ నీకు ఆను పాను తెలిసే వరకు పరిహాసములాడకు వావి అయినా సరే. ఇంకోటి, నో నాడకు దాసినైన, నీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఏదో లేట్ వస్తా, అసలు ఆ ఇంట్లో నీకంటే ముందర ఆ పని మనిషి ఉంది, గుర్తుపెట్టుకో. అది చాలా మంది ఇళ్లలో కొత్త కోళ్ళు వచ్చిన తర్వాత పాత పని మనుషులు మానేస్తుంటారు. నోనాడకు దాసినైన, నేను నోటికి వచ్చినప్పుడు మాట్లాడమాకమ్మా. తిరుగాడకు బంధులైన, నేను ఇవాళ అటు వెళ్ళొస్తాను, ఇవాళ ఇటు వెళ్ళొస్తాను, మా బావున్నాడు ఇక్కడ, మా కజిన్ వెళితే ఇద్దరు కలిశారు. ఇకపోతే రాపాడకు దేనికై, ఏదైనా నీకు కావాలనుకో ఇది తీసుకురా చెప్పాడు. నువ్వు తీసుకురామని తీసుకురాలేదు. ఏంటి సర్ఫ్ ఎక్సెల్ తీసుకురామని తీసుకొచ్చా. నువ్వు అది సాక్స్లు ఎక్కడ ఆరేసావు, సర్ఫ్ ఎక్సెల్ మాత్రం వీడు మర్చిపోయచ్చు. నువ్వు అది ఎందుకు తీసుకురాలేదు? వాడు ఏదో పొరపాటున మర్చిపోయాడు. ఎప్పుడు కొట్లాడొచ్చినా ఆ బాధ నేను సర్ఫ్ ఎక్సెల్ తీసుకొచ్చా అయిపోయింది. కాబట్టి నలినాక్షుల ధర్మం ఇదే వధువు. అలాగే చెప్తున్నారు ఖచ్చితంగా. రాణులు నలుగురు వధువులను అక్కున చేర్చుకొని, అది ఆ రాణులు నలుగురు వధువులను హక్కులు తీర్చుకొచ్చు. బ్రహ్మదేవుడు స్త్రీలను ఎలా సృష్టించను అనొచ్చు తమ విచారం ప్రకటించి, ఆ రాణులు చూసి అబ్బాబ్బా ఈ స్త్రీలను ఎందుకు సృష్టించారు. నిజంగా ఇది చాలా వచ్చే రోజు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పెరిగిన వాతావరణం 15 ఏళ్ళు 20 ఏళ్ళు, ఇప్పుడైతే 25 ఏళ్ళు ఆ ఇంట్లో అన్నయ్యలు వదినలు అన్న తమ్ముడు ఆ ఇల్లు అన్నీ వదిలేసి కోసం వచ్చేయాలి. అందుకే 1000 పడగల్లో చెప్తారు, భార్యని ఇట్స్ అ డివైన్ గిఫ్ట్ అండి, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ లాగా చూసుకోవాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. ఎందుకనంటే ఆవిడ నీ ఒక్కడి కోసం ఇంతమందిని వదిలిపెట్టి వచ్చేసింది. వచ్చి ఏం చేస్తోంది? నీ కుటుంబం రక్షిస్తోంది.
వాళ్ళు నీకు పిల్లలు కలిగారు, నీ కుటుంబం ఇంతవరకు ఉందంటే ఆవిడ మూలంగా కాదు. అందుకే ఆవిడ నేను అంత గౌరవించాలి, గౌరవించి తీరాలి. గౌరవించి డివైన్ గిఫ్ట్ అది. మనం యక్ష ప్రశ్నలు విన్నాం, అందులో యక్షుడు ఒక ప్రశ్న అడుగుతాడు, విన్నాడు, దైవీకమైన బంధువు ఎవరన్నారు. మనకి అన్ని బంధాలు కూడా ఈ రక్త సంబంధాలు, ఇంకా దైవుడిచ్చిన బంధం మాత్రమే భర్తకి ఇవ్వాలి. అందుకే ఇట్స్ అ డివైన్ గిఫ్ట్. ఎలా చూసుకోవాలి మనం? కొంతమంది అసలు ఆ పిలుపులోని ఏదో మేకకు వచ్చినట్టు ఏమే విషయ తప్ప అసలు మామూలుగా కొంచెం మర్యాదగా పిలవటం తెలియదు. నేను ఒక ఆయన చూశాను కదా, మీకు చూపించాలంటే చూపిస్తాను. ఆయన గారు అని చదివిస్తాను, నేను చూశాను, ఆశ్చర్యపోయాను. ఆయన సొంత మరదల్ని కూడా గారు అని. మీకు కూడా తెలుసు ఆయన, అంటే నాతో పాటు వచ్చిన వాళ్ళకి తెలుసు. అండ్ హీఈస్ డాక్టరేట్, అండ్ హీఈస్ అ డాక్టరేట్. చక్కగా పేరు లేదు ఏమాయ్, ఏదో ఇంటి పని మనిషిని కూడా మనకి మధ్య అలా పిలవట్లా, పిలిస్తే అది ఎగిరెగిరితో ఉంటుంది. మనం ప్రేమగా పిలవటం రాదు, ఎవరు పడిపోతుంది. ఈ భార్యను ఎలా చూడాలో తెలియని ప్రతి వధవుకి పెళ్లి అయిపోతుంది. చెప్పు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళని ఎలా చూడాలో వాళ్ళు కూడా వీళ్ళని అలాగే చూడాలి, కూడా వాళ్ళని అలా చూడాలి. పాప అందరినీ వదిలిపెట్టేసి వచ్చేస్తున్నారు, అంతేగాని మాట్లాడుతూ అలా ఉండదు, ఇలా ఉండదు. నీ కూతురుని చూసినట్టు నువ్వు కోడలను చూస్తున్నావు, అప్పుడు నిన్ను కూడా వాళ్ళ అమ్మని చూసినట్టు నిన్ను చూస్తుంది. కంటి కూడా ఎక్కువ చూస్తుంది, నువ్వు అలా చూస్తూ. చెప్పండి అమ్మా, స్టార్టా? ఏది ఏం జరుగుతున్నారు? అయ్యో సువాసన అక్కడ చూపించండి, మీరు వెళ్ళి చూస్తారు. అయ్యా సువాసన నచ్చిన అయిపోతుంది లోపల, అది అయిన తర్వాత చూద్దాం, చేద్దాం.
Halo Pak,
శ్రీకృష్ణ సుభగే దేవి జయంతే కామకామి హరిపాత్రమిదం దుఃఖం శ్రీకృష్ణ సుభగే దేవి జయంతే కామకామేశ్వరీ దేవి కామాన్ ప్రధాన విద్యతే పాత్రం పురాగం దత్తవాత్రం సప్తత్రయేణ శ్రీకృత్యా పుష్పాన్ని చెప్తాను అదే నీరు పడేసింది ప్రాజ్ఞ మళ్ళీ వాళ్ళు అత్త అవిష్మాన్ పిల్లలు మీరు కూడా రండి.
నెక్స్ట్ ఒకసారి అమ్మ జయలక్ష్మి గారికి రావాలి. మళ్ళీ అందరూ మనకి దొరకరు. అమ్మ జయలక్ష్మి గారు, జయలక్ష్మి గారు ఎత్తుకున్నారా మీరందరూ? నాకు పరిశ్రమ ఎక్కడికి వెళ్ళిపోయారండి. వాడు ఆపకుండా చెప్తాడు కదా. మీరు అమితాబ్ బచ్చన్ అందరూ జాగ్రత్త ఉండాలి. ఈసారి పద్మాంటి పద్మాంటి కాబట్టి ఈసారి దసరాలు మా చిరంజీవి శశికాంత్ ఇంట్లో మీరందరూ వచ్చి దీక్ష కంకణం పెట్టుకోవాలి. అమ్మ వాణి సరే, ఈ చండీ గ్రూప్ లో ఒక చిన్న మెసేజ్ ఎవరన్నా పెడితే పెట్టండి. అసలు ఎంతమంది వచ్చి రోజు చండీ చేస్తారు, దాన్ని బట్టి సంకల్పంలో శబ్ద చండీ అని చెప్పాలా, యథాశక్తి చండీ అని చెప్పాలా అని నేను నిర్ణయిస్తాను. 2, అందరూ వచ్చి చక్కగా ఉండవచ్చు. ఇంటి గురించి ఆలోచించకండి, మనసు పెద్దదిగా ఉండాలి. మేము మొట్టమొదటిసారి దసరాలు చేసినప్పుడు 3 గదులు, ఇగో ఈ హాల్ ఉండేది. మనకి మనసు ఉండాలి తప్పితే ఇది కాదు. కాబట్టి లేదు మాకు లాజిస్టిక్స్ కావాలనుకుంటే దట్ ఇస్ అప్ టు యు. కానీ కంకణబద్ధులై ఉన్నప్పుడు ఆ పర్ణశాల అది ఎక్కడైనా నేను వదలను, ఆ యాగశాలలోనే ఉంటా. 2, మా జయలక్ష్మి గారు ఉన్నారా? ఇక ఈసారి మనం ఇందాక కామాక్షమ్మ గారికి చెప్పానమ్మా, టైం మెయింటెనెన్స్ ఖచ్చితంగా చెయ్యబడుతుంది. ఆవిడ ఆ బాధ్యత ఇచ్చేసాను. 6 గంటలకి ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ 6 సహస్రార్చన పడాలి. వాళ్ళు ఇలా పిలవడం లేదు, ఆ సమయానికి ఉన్నటువంటి వాళ్ళతో వాళ్ళు చేసేస్తారు. 6 అయినప్పటికీ సహస్రార్చన. మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా 8 గంటలు, 8 నుంచి 8:15 మధ్యలో మొదటి వరుస అటు అటు అది కానీ ఇది కానీ 2 ప్రారంభం. 9 గంటల 9:15, 9 గంటలకు మొదటి బ్యాచ్ వెళ్ళిపోతుంది. అర్జెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు కూర్చుంటారు. 10 గంటలకల్లా మనం క్లోజ్ చేసుకుని 10-10:30 మధ్యలో మనం పడుకుంటే పొద్దున్నే. ఆ తర్వాత ఈసారి అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. ఇంత దేవతార్చన తీసి రోజు ఆ కుంకుమని శుభ్రం చేసి, అంటే మళ్ళీ చక్రార్చనకి సెట్ చేయడానికి 4 లేదా 3 కలిసి చేస్తే 2 గంటల పని. మనం అప్పుడు ఇక్కడ కూడా ఎప్పుడు జయలక్ష్మి గారు, కామాక్షమ్మ, తర్వాత మన పెప్సీ ఆంటీ రామాలయంలో చేసినప్పుడు ఒకసారి మన శైలజ గారు కూడా వచ్చి చేశారని నాకు గుర్తు. వీళ్ళు అలాగే మీరు ఈసారి జయలక్ష్మి గారు కింద కూర్చోలేదు కాబట్టి ఆవిడ వస్తుంది, నేను కూడా ఆవిడ బదులు నేను వచ్చేసుకుంటాను. నేను వచ్చి నేను ఏదో నా సంధ్యావందనం చేసుకుని మంత్రం చేసుకుంటూ నేను తీస్తాను. కాబట్టి అందరూ కూడా రోజుకి 2 చొప్పున, లేదు మళ్ళీ రోజుకి 2 చొప్పున ఎందుకు అంటలేంటే ఖచ్చితంగా ఏదైనా మిస్ అయింది అనుకోండి, నేను చేసిన రోజులు అన్నీ ఉన్నాయండి. అందుకని ఏదో ఒకళ్ళు ఒక పెప్సీ అంటే ఉంటుంది.
అందుకే రౌండ్ ఇది పెట్టారు మీద అది గురు పూజ అన్నమాట. ఉన్నారు ఇద్దరు ఉన్నారు. ఉన్నారా? మౌద్గల్యసారి శ్రీలత గారు. వస్తున్నా అమ్మా చెప్పమ్మా దోహం. సౌభాగ్య విద్యా సిద్ధిరస్తు. అనుష్ఠానం. అమ్మా కామాక్షమ్మ, ఈ 3 రోజులకి అడ్జస్ట్మెంట్ చేసుకోకండి అక్కడ. ఎందుకంటే ఈ 3 రోజులకి ఎవరైనా విద్య అనుకోండి, అసలు 10 రోజులకి అప్పుడు రాదు, అసలు పెడతారు. అది ఈ 3 రోజులకి ఎలాగోలా వెళుతూ అడ్జస్ట్మెంట్. ప్రసాద సిద్ధిరస్తు. సంగీత సరస్వతి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఎలా రాశాను ఎగ్జామ్? ఫోన్ నంబర్ నాకు నేను చెప్తాను. నేను పాడట్లేదు సరిగా. ఎన్ని పాడాలో 1-2 రోజులు ఏదో గణాలా పావు గంట బాగా చేస్తున్నాడు. దండం పెట్టు అమ్మ పెట్టండి. అందరూ ఏం చేశారమ్మా? ఏం చేసేవాళ్ళు పూ పెడుతున్నారు. స్కూల్ మా జయలక్ష్మి కలిగాడు వాడు మెట్లన్నీ ఎక్కాడు. వాడు ఎక్కితే నేను వాడికి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను. మీరేం చేస్తారంటే దసరాలు విజయదశమి దానికి పట్టీలు తీసుకుంటాం. ఎక్కలేదుగా నీకంటే ఆవిడ బెటర్. ఎందుకంటే నువ్వు కూడా ఎక్కి వేసావు, ఆవిడ ఎక్కకుండా నీకు అగో అమ్మ సంకష్టం అంటే శనివారం కల్లా నీకు వచ్చేస్తున్నాను. సరేనా? सब जाओ जाओ कौन जा सकता
ఇది సన్నగా మీరు తొందరగా రావాలి మరి. నేను కూడా ఉండట్లేదు ఉన్నారా అమ్మా? నేను కూడా రావట్లేదు. నేను కూడా ఉన్నా. తొందరగా వచ్చి అన్ని పనులు చూసుకోవాలి. పెద్దవాళ్ళు ఉంటుంది కదా అమ్మ, పెప్సీ అండి రోజు కొంచెం దేవతార్చన పెద్ద బాధ్యత మనం తీసుకుంది. జయలక్ష్మి గారు కదా నేను వస్తాను. అయితే ఈసారి వాణి నాగమణి ఉంటుంది. అదే మాట అప్పుడు కూడా ఇవాళ ఈవిడ వచ్చింది. ఆయన 9:00కల్లా వచ్చేవాడు. పాపం 12:30 పద్ధతులు అవి అలవాటు చేద్దామని నేను ఎక్కడ మారిపోతారో నా భయం. నా భయం కూడా అదే. ఆయన ఒక్కడి మూలంగానే శివ పరివారానికి డిసిప్లిన్ అని పేరు వచ్చింది. వద్దు సార్, అలాంటి మంచి మంచి పేర్లు వద్దు నాకు. పడదాంట్లో ఆపుకోవాలి అంతే తప్ప ఏంటిది. ఆయన అది ఎలా ఉన్నాను ఆయన ఏమైనా చేస్తాడు మీరు. ఇంటి దగ్గర ఈయన దింపుతా అన్నారు. అందుకే కార్ వేసుకొచ్చాము. నేను రాను అన్న చెప్పొద్దు. దానిలో కూర్చోబెట్టేటట్టు కూర్చోవచ్చు. నేను చెప్తాను అదే అంటున్నా. అదే ఎలా కూర్చోబెట్టాలన్నా అలా చెప్తండి. అది కళ్ళు పెట్టుకొని పక్కన పెట్టుకొని బాగుందమ్మా. ఇంకా అక్కడ ఏడుస్తాను చూడు. ఏడుస్తున్నవాడు అక్కడ శాంతక్క రండి రండి. మీరు చేసిన ఎలా వచ్చారు? దాని గురించి అడగకూడదు.
అంటే సడన్ గా అదే అదే ముందే వచ్చింది దూరం అయిపోయింది అక్క, లేకపోతే రోజు వచ్చి గురుగారు మహాదేవ ఎవరన్నా కలవలేదు నువ్వు మీరు మీరు ప్రవచనంలో ఉన్నారు నేను పారాయణ మొదలు పెట్టాను మీకు దండం పెట్టాను అలాగా నాకు మీరు వచ్చినట్టు కూడా ఎవరు చెప్పలేదు అంటే నేను వచ్చాను ప్రవచనంలో ఉన్నారు కదా ఎందుకు డిస్టర్బెన్స్ పారాయణ మొదలు పెట్టేసా 9 రోజులు అక్కడికి వస్తారు రోజు వస్తా ఆయన కూడా ఏదో టైంలో వస్తాను మీరు పొద్దున్న వెళ్ళి అభిషేకం చేసుకుని పారాయణ చేసుకుని వచ్చేసేయండి నేను సాయంత్రం వెళ్తాను మీరు వచ్చి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అదే ఇంకా వాళ్ళేది ఆవిడకి ఎలాగో ఉండాలి కాబట్టి అని అంటున్నాను ఇది ఆపేనా ఒకసారి ఆ దోహా ఒక్కటి చెప్పేద్దామమ్మా. ఆవిడేది దోహా ఒక్కటి చెప్పేస్తే పోతుంది. చెప్పమ్మా దోహా ఒకటి. లేవనా यही अवसर वाहिन्हा सहित राम बाण कुल केतु चले जनक मंदिर मुदिता विदाकरावन हेतु అయినా శ్రీరామచంద్రుడు ప్రసన్న మనస్కుడై తన సోదరులతో కూడి జనకుని యొద్ద బాణకులకేతు అయినటువంటి ఆయన ఆ రాముడు సోదరులతో సహా లక్ష్మణ భరత శత్రుఘ్నులతో తీసుకొని జనకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి నాకు సెలవు ఇప్పించండి, ఇవాళకి మీరు కూడా మాకు సెలవు ఇప్పించండి, రేపు మనం కలుసుకుందాం. రేపు కంపారిటివ్ గా కొంచెం ఎక్కువసేపు టైం రామచంద్ర మనసుని దీన్ని మహాదేవ 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 గురువు గారు మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురు ఇది ఆఫ్ చేస్తావా? వస్తున్నా నాకు సామాన్య తీర్థం మీకు ఇవ్వలేదు గురుగారు, ఎవరెవరు తీసుకున్నారో అర్థమే కావట్లేదు. మహాదేవ 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 ఆపేస్తున్నాను. మహాదేవ